మీకు తెలుసో తెలియదో పాకిస్తాన్ సైన్యము వద్ద అలావుద్దీన్ అద్భుత దీపం ఉంది. సో ఈ అద్భుత దీపంలో జీనీ అనబడే ఒక సూపర్ పవర్ కూడా ఉంది. సో దాని పవర్ ఏంటంటే మీకు బలూచ్ లిబరేషన్ ఆర్మీతో పోరాటమే చేయకుండా, ఎటువంటి యుద్ధము చేయకుండా వాళ్ళని హతం చేయడం కాదు, పాకిస్తాన్ సైన్యాన్ని వీళ్ళు కాపాడేశారు. అంటే వాళ్ళ బ్రిగేడియర్ ఉమర్ అతల్ఫ్ అంటారు, మేము అక్కడ అంటే జాఫర్ ఎక్స్ప్రెస్ వద్ద ఎవరైతే ఈ పోరాటదారులు ఉన్నారో, తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా న్యూట్రలైజ్ చేసేసాము. అరే మీరు ఎవరో అక్కడ దాకా వెళ్ళనే లేదు కదా, ఒక హెలికాప్టర్ని పెట్టుకొని పైన చక్కర్లు కొట్టారు అంతే కదా. పాకిస్తాన్ సైన్యము జాఫర్ ఎక్స్ప్రెస్ దాకా వెళ్ళనే లేదు. కానీ లోపల ఉన్న పాకిస్తాన్ సైనికులంతా ఒకరి తర్వాత ఒకరు వరసపెట్టి వీరస్వర్గము పొందేరు. ఇవాళ వీళ్ళేం మాట్లాడుతున్నారు, 31 పాకిస్తాన్ సైనికులు మరణించారు. కానీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏమంటుంది, 77 మంది దాకా కూడా పోయారు. సో అంటే టోటల్గా 400 మంది, ఇందులో ఒక 100 మంది పాకిస్తాన్ సైనికులు, అందులో 77 మందిని మేము హతము చేసాము అని చెప్పి బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ ఆర్మీ ఏం చెప్తుంది, మేము అక్కడ ఉండే తీవ్రవాదులు అందరినీ కూడా న్యూట్రలైజ్ చేసేసాము. ఎలా చేశారు అంటే మా దగ్గర మ్యాజిక్ ఉంది కదండి, మేము అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు, మాకు ఆయుధాలు అక్కర్లేదు, వాళ్ళకి వాళ్ళే అదేదో చూడండి ఒక సినిమాలో చూపిస్తారు, 6th సెన్సో 7th సెన్సో వాళ్ళకి వాళ్ళే కాల్చుకొని చనిపోతారు, మ్యాజిక్. సో అలాగా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఒక మ్యాజిక్ చేశారు. సో ఇదంతా విన్న తర్వాత బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఓకే చాలా బాగుంది, మీ దగ్గర అలావుద్దీన్ ఉన్నాడు, ఆ అద్భుత దీపం కూడా ఉంది కదా, ఇప్పుడు మేము ఇంకొక ఆపరేషన్ మొదలు పెడతాం, సరిగ్గా అలాగే నిన్ను నువ్వు కాపాడుకో. సో ఇప్పుడు క్వాటా నుంచి టాఫ్టాన్ అనబడే ఒక ప్రాంతం, ఎప్పుడు నిన్నండి సండే 16th మీకు ఒక కాన్వాయ్ వెళుతుంది, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన మిలిటరీ ట్రక్కులు. సో వెళుతున్నప్పుడు మళ్ళీ ఇదే బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు అక్కడికి వచ్చారు, ఒక యాంబుష్, ఒక తీవ్ర స్థాయిలో మీకు దాడులు జరిగాయి. మీకు అందులో ఉండే ఆ ట్రక్కులో ఉండే పాకిస్తాన్ సైనికులు మీకు ఎలాంటి ఒక మళ్ళీ వీర స్వర్గాన్ని పొందారో మీరు ఆ వార్తలు వింటే అర్థమవుతుంది. పాకిస్తాన్ వాడు మళ్ళీ సేమ్ అబద్ధం, 7 మాత్రమే మా పాకిస్తాన్ సైనికులు మరణించారు, కానీ తీవ్రవాదులు అందరూ చనిపోయారు. ఎందుకురా ఇన్నిసార్లు ఇన్ని అబద్ధాలు అంటే మరి మ్యాజిక్ కదండి, మ్యాజిక్లో ఏమైనా జరగవచ్చు కదా. ఇప్పుడు దీన్ని ఎలా చూస్తారు, ఇప్పుడు మామూలుగా చూడండి, ఒక ట్రక్ అన్నారు అనుకోండి, ఆ ట్రక్కులో 5-10 మందిని వేసుకొని వెళ్ళరండి, అది పాకిస్తాన్ లాంటి దేశము. ఇప్పుడు వాళ్ళకి పెట్రోల్ నింపుకోవడానికి కూడా డబ్బులు లేవు. అలాంటప్పుడు సైనికులను తరలించాలి అన్నప్పుడు ఒక ట్రక్ వాడాలి అంటే అందులో కనీసము మీకు ఒక 30 మంది అయినా ఉంటారు, కనీసం ఉంటారు. అంతమంది లేనప్పుడు ఇప్పుడు 5 అనుకోండి, మీరు ఒక మిలిటరీ జీప్లో వెళ్తారు కదా, ఆయుధాలు పట్టుకుంటారు, మిలిటరీ జీప్లో వెళ్తారు. ఇంకా 2 ఉన్నారనుకోండి బైక్ మీద వెళతారు. ఎందుకంటే ఇంతంత పెద్ద ట్రక్కులు వాడతారు అంటే ఒక మేజర్ కాన్వాయ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి జాఫర్ ఎక్స్ప్రెస్లో జరిగింది, అక్కడ ఎటువంటి పాకిస్తాన్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఇంత దారుణం జరిగింది, ప్రపంచమంతా మాట్లాడుతుంది, కవరప్ చేశారు. కానీ ఇవాళ ఏంటి, ఏదో ఒక రకంగా కౌంటర్ మెషర్ తీసుకోవాలి, మన సైనికులను క్వాటా దాకా పంపించాలి, ఇవన్నీ అనుకున్నారు. క్వాటా నుండి టాఫ్టాన్ ఇలాంటి ప్రాంతాలకు పంపించాలి అనుకున్నారు. బయలుదేరారు. ఒక 4 ట్రక్కులు అంటే ఏంటి, 30 మంది చొప్పున వేసుకుంటే 4 ట్రక్కులు అనుకోండి, 120 మంది పాకిస్తాన్ సైనికులు అందులో ఉంటారు. ఇదే లెక్క. ఎలాగైనా చూడండి, ట్రక్ అంటే ఇప్పుడు భారత్లో అన్నారనుకోండి మినిమం 10 నుంచి 15 మంది సైనికులు ఉంటారు. మనం ఎఫోర్డ్ చేయగలం, మనకు ఆ మెయింటెనెన్స్ ఉంది, సర్వీస్ ఉంది, రిపేర్ ఉంది, పెట్రోల్ నింపుకోగలము, మనము వెళ్ళగలము. పాకిస్తాన్కి ఆ సిచ్యువేషన్ లేదు, వాళ్ళు అక్కడ లెక్కలు రాసుకుంటారు, 10 మందికి ఇంత పెద్ద ట్రక్కు ఎందుకు వాడారు. ఇదేదో ఫెవికాల్ యాడ్ చూపిస్తారు చూసారా, ఎటు చూసినా కూడా జనాలు, ఆ టైపులో వీళ్ళు ట్రక్కులు అనేవి రన్ చేస్తారండి. సో ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏం చెప్తుందంటే 90 మంది పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు. ఏంటి, జాఫర్ ఎక్స్ప్రెస్లో ఏమో 77 మంది,
జస్ట్ ఇదంతా రికవర్ అయ్యి అమ్మయ్యా ఒకలాగా ఈ పరిస్థితి మెరుగుపడింది అనుకునే టైంలో అక్కడ ఎక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వా వద్ద మీకు తెహ్రీక్ తాలిబాన్ వాళ్ళు చేసిన దాడుల్లో డైరెక్ట్గా వాళ్ళ మిలిటరీ బేస్లోనే వెళ్ళి దాడులు చేశారు. ఇవాళ నేరేటివ్ చూశారనుకోండి, తీవ్రవాదులు అందరూ మరణించారు. మరి పాకిస్తాన్ సైనికులు అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు ఇలా స్టోరీ చెప్తాడు. సో ఇవాళ ఏమంటున్నాడు, 7 మరణించారు అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు 90 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అని చెప్పి క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఇప్పుడు మెయిన్గా చూసారు అనుకోండి, పాకిస్తాన్ ఆర్మీ కోపం వస్తుంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఇలా చేశారని కోపంతో ఏం చేస్తారు, గ్రామాలకు వెళతారు. వెళ్ళి అక్కడ దొరికే యువకులు లేదా ఎవరైనా మహిళలు ఒంటరిగా దొరికితే మానభంగాలు, ఈ కుర్రాళ్ళను తీసుకువెళ్ళడం, చిత్రహింసలకు గురి చేయడం, ఆఖరికి వాడిని చంపేసి ఎక్కడో రోడ్డు మీద పడేయడం. అంటే పాకిస్తాన్ ఆర్మీ యొక్క ధైర్య సాహసాలు ఏంటి, మీకు అక్కడ ఉండే అమాయకపు గ్రామస్తులు, అక్కడ ఉండే మహిళలు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళ ధైర్య సాహసాలు డైరెక్ట్గా ఆర్మీతో యుద్ధము చేయడం. మొన్నటికి మొన్న అమృత్సర్లో మీకు ఇలాంటి దాడులే జరిగాయి. అంటే ఒక గ్రైనేడ్, ఒక పవర్ఫుల్ గ్రైనేడ్ కామన్ మ్యాన్ చేతికి దొరకదండి, తీవ్రవాదుల చేతుల్లోనే ఉంటుంది. వాటిని వీళ్ళు పేల్చారు. అంటే ఏంటి, పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనొచ్చు, లేదా మీకు లోకల్గా ఉండే గొడవలు అనొచ్చు. ఫైనల్గా ప్రార్థనల కోసం వెళ్ళిన అమృత్సర్లో ప్రజలు వీళ్ళే ప్రాణాలు విడిచారు. అంటే పాకిస్తాన్ తీవ్రవాదము అన్నప్పుడు ఎప్పుడూ కూడా వాళ్ళు, అది ఆర్మీ అనండి వాళ్ళ తీవ్రవాదులు అనండి, కామన్ మ్యాన్నే టార్గెట్ చేస్తారు. అంతే తప్ప సైన్యాన్ని ఎదిరించి యుద్ధము చేసే కెపాసిటీ వీళ్ళకి ఎప్పుడూ ఉండదు. ఇవాళ ఉమర్ అల్టఫ్ ఏం మాట్లాడుతున్నాడు, పిరికి పందలు, మీకు ధైర్యము లేదు, ఇలాగ మా మీద విరుచుకు పడుతున్నారు. సో ఇంత మాట్లాడుతున్నప్పుడు బిఎల్ఏ ఎవరితోనండి యుద్ధము చేస్తుంది, పాకిస్తాన్ సైన్యముతో. నువ్వు కూడా యుద్ధం చెయ్యొచ్చు కదా, నా వద్ద ఆయుధాలు ఉన్నాయి, నీ వద్ద ఆయుధాలు ఉన్నాయి, ఎందుకు చెయ్యలేకపోతున్నావు, ఎందుకు భయపడుతున్నావు? జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ దాకా నీ సైనికులు ఎందుకు రాలేదు? మీరు చేతగాని వాళ్ళు. సో మీ ధైర్య సాహసాలు ఎక్కడ? గ్రామస్తుల మీద, మహిళల మీద, ఎటువంటి ఆయుధాలు లేని వాళ్ళ మీద. అక్కడ నేను చూడు ఎంత పవర్ఫుల్, ఎలా నిన్ను కొడతాను, ఇవన్నీ చెప్తారు. నువ్వు ఒక వీరుడు అనుకో, నువ్వు నీ సైన్యముతో రా, మాతో యుద్ధము చెయ్యి. 13 గ్రూపులు మేము కలిసిపోయి ఉన్నాము. మా టార్గెట్ అంతా బలూచ్ లిబరేషన్, మాకు స్వతంత్రము కావాలి, దానికోసం ఎంత పెద్ద యుద్ధమైనా మేము చెయ్యగలమని ఇవాళ వీళ్ళు కూర్చొని ఉన్నారండి, రెడీగా ఉన్నారు. జాఫర్ ఎక్స్ప్రెస్ అన్నారు, అక్కడేమో మీకు ఒక మిలిటరీ బేస్లో దాడులు, మళ్ళీ ఇవాళ ఒక మిలిటరీ కాన్వాయ్పై ఇంత పెద్ద దాడులు. లిటరల్గా మీకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఏడుస్తున్నాడు. ఇది ఏంటి చెప్తున్నాను కదా, మా దుఃఖానికి అంతు అదుపు లేదా, ఇలా జరుగుతూనే ఉంటుందా, ఈ దాడులని ఆపే నాదుడు లేడా? ఇది వాళ్ళ ఆర్మీ చీఫ్ అడిగితే పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి వాళ్ళ అంతు చూస్తాను, ఈ పిరికి పందలను నేను వేటాడతాను, మీకేం కావాలి అన్నీ చెప్పేస్తాడు. నేరుగా డిన్నర్కి వెళ్ళి బిర్యానీలు తింటూ కూర్చుంటాడు, చేసేది ఏమీ లేదు. మరి బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇలాగ పాకిస్తాన్ మిలిటరీపై వాళ్ళ కాన్వాపై ఇమీడియట్గా వారములు, అంటే మార్చ్ అనేది వీళ్ళకి నైట్ మేర్లా ఉందండి. తప్పుచ్చుకునే అవకాశమే లేని విధంగా బిఎల్ఏ వాళ్ళు దాడుల మీద దాడులు చేస్తూ ఉంటే పాకిస్తాన్ ఆర్మీ చెయ్యగలిగింది ఏంటి? అలావుద్దీన్ అద్భుత దీపం ఉంది అంటున్నారు కదా, మరి ఈ మ్యాజిక్ ఇప్పుడు ఎందుకు జరగలేదు? సో ఈ ప్రశ్నకు మీ వద్ద జవాబు ఉందా? అసలు పాకిస్తాన్ ఆర్మీ యొక్క స్థితిగతులు, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.